తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పాపం మంచు విష్ణు, ఈ మధ్య అతని టైం ఏమంతా బాగా నడవట్లేదనే చెప్పుకోవాలి. కొంతకాలం నుంచి తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నాడు. ఒక మీమ్ మెటీరియల్గా మారిపోయాడు. కెరీర్ అయితే పూర్తిగా డౌన్ఫాల్లో నడుస్తోంది. ఒకప్పుడు ఢీ, దేనికైనా రెడీ, ఏడో రకం ఆడో రకం వంటి సినిమాలతో చక్రం తిప్పిన ఈ మంచు హీరో కొన్ని సంవత్సరాల నుంచి సరైన హిట్ లేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. తిరిగి ట్రాక్లోకి రావాలని ప్రయత్నించిన ప్రతిసారి పట్టాలు తప్పుతున్నాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే బండి ఏకంగా గ్యారేజ్కి చేరుకుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం జిన్నా సినిమా రిజల్టే. ఫ్లాపులతో తంటాలు పడుతున్న మంచు విష్ణు ఈ జిన్నాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. స్వయంగా తానే రంగంలోకి దిగి స్టంట్లు చేశాడు. సినిమా కోసం భారీ ఖర్చు వెచ్చించడమే కాదు, ఎప్పుడూ లేనంతగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేపట్టాడు. కానీ ఏం లాభం? ఈ సినిమా ఘోరంగా డిజాస్టర్ అవ్వడంతో ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. మరీ కొత్త హీరోల సినిమాల కంటే దారుణంగా ఈ జిన్నా సినిమా కలెక్షన్లను నమోదు చేసింది. ఫుల్ రన్లో ఇది కేవలం 73 లక్షల షేర్, 1,45,00,000 గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో మంచు విష్ణు ఘోర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు సుడిగాలి సుధీర్ మరింత దారుణంగా మంచు విష్ణుని అవమానించాడు. తన గాలోడు సినిమాతో బాక్సాఫీస్ని రఫాడించి జిన్నా కంటే అద్దిరిపోయే రిజల్ట్ని నమోదు చేశాడు. నిజానికి గాలోడు సినిమాకి తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ సుడిగాలి సుధీర్కి మార్కెట్లో ఉన్న క్రేజ్ కారణంగా మంచి వసూళ్లే నమోదవుతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం గాలోడు సినిమా తొలి రోజు 48 లక్షల షేర్, 1,04,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది సుడిగాలి సుధీర్ కెరీర్లోనే రికార్డ్ ఫిగర్. అంతేకాదు, ఒక అప్కమింగ్ హీరో సినిమాకి ఈ స్థాయిలో వసూలు రావడం కూడా ఇండస్ట్రీలో రికార్డే. జిన్నా సినిమా మాత్రం తొలి రోజు కేవలం 12 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. జిన్నా సినిమాతో పోలిస్తే గాలోడు సినిమా ఏకంగా 4 రెట్లు ఎక్కువ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక మీడియం రేంజ్ హీరోని ఈ స్థాయిలో దెబ్బ కొట్టడం టాలీవుడ్లో ఇదే మొదటిసారి. ఒక రకంగా ఇది మంచు విష్ణుకి అవమానకరమే. సుడిగాలి సుధీర్కి మాత్రం ఒక గొప్ప మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్లాప్ టాక్తో ఈ ఘనత సాధించడం అనేది మరో గొప్ప విశేషం. ఇక రెండో రోజైతే ఈ గాలోడు తొలి రోజు కంటే ఎక్కువ కలెక్షన్లను కలెక్ట్ చేసింది. 72 లక్షల షేర్, 1,31,00,000 గ్రాస్ రాబట్టింది. దీంతో మొత్తం 2 రోజుల్లో కలుపుకుంటే 2,35,00,000 గ్రాస్, 1,20,00,000 షేర్ నమోదైంది. సినిమాతో సుడిగాలి సుధీర్ తన గ్రాఫ్ పెంచుకుంటూ పోవడాన్ని చూస్తుంటే త్వరలోనే ఇతడు ఇండస్ట్రీలో తనదైన ఒక సెటిల్డ్ ప్లేస్ సెట్ చేసుకోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఓవరాల్గా 2,70,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఇది హిట్ స్టేటస్ అందుకోవాలంటే ఇంకా 1,50,00,000 రాబట్టాలి. మరి ఫుల్ రన్ లోపు ఆ మిగిలిన మొత్తాన్ని ఈ గాలోడు రికవర్ చేస్తాడా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అయిపోయి